ఎక్కువ కష్టపడకుండా మంచి టేస్టీగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు క్విక్గా అయిపోయే రెసిపీ ఈ సోయా రైస్. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసేసుకొని కరివేపాకు వేసి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఒక మీడియం సైజ్ చిన్న టమాటో వేసేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం అలాగే కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా వేసేసి ఇదంతా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసేసుకొని ముందుగా వేడి నీటిలో నానబెట్టుకున్న మీల్ మేకర్స్ ని వేసేసి ఒక 5 మినిట్స్ అలాగా మూత పెట్టి మగ్గించుకున్నాము అంటే మసాలా అంతా మీల్ మేకర్స్ కి పట్టి చాలా సాఫ్ట్ గా కుక్ అయిపోతాయి. తర్వాత వండి పెట్టుకున్న అన్నం కూడా యాడ్ చేసేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్ గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి.